ఫిబ్రవరి 19న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా హిందూ వాహిని బోధన్ శాఖ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ హనుమాన్ మందిర్ వద్ద సమావేశం ఏర్పాటు చేసి శివాజీ మహారాజ్ జయంతి శోభయాత్రకు సంబంధించిన కరపత్రాలను హిందూ వాహిని జిల్లా ఉపాధ్యక్షులు సాయిలు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 19వ తేదీ బుధవారం రోజున ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి రాకాసిపేట్ హనుమాన్ మందిరం నుంచి బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వరకు శివాజీ మహారాజ్ విగ్రహంతో శివాజీ మహారాజ్ శోభయాత్ర నిర్వహించడం జరుగుతుందని, కావున హిందూ బంధువులందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని విజయవంతం చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని నగర కార్యదర్శి శేఖర్, సురేష్ పాటిల్, ఒడ్డెన్న, రాజు, అయ్యప్ప, శ్రవణ్, సతీష్, శ్రీకర్, సందీప్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఈ నెల 19వ తారీఖున రాకాస్పేట్ హనుమాన్ మందిరం నుండి శివాజీ విగ్రహంతో శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ శోభయాత్ర రాకాస్పేట్ హనుమాన్ మందిరం నుండి ప్రారంభమై అంబేద్కర్ చౌరస్తా వరకు ఈ విగ్రహంతో శోభయాత్ర నిర్వహిస్తాము. అదేవిధంగా అంబేద్కర్ చౌరస్తాలో కార్యక్రమం బహిరంగ సభ ఉంటుంది. అధిక సంఖ్యలో హిందూ బంధువులందరూ కూడా విచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా హిందూ వాహిని బోధన శాఖ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తుంది. ఇటు కార్యక్రమాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి యువతులందరూ పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. అదేవిధంగా గడప లోపలే కులం, గడప దాటితే మనమంతా హిందువుల వల్ల నినాదంతో ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హిందూ వాహిని బోధన శాఖ తరఫున కోరుతా ఉన్నాము. జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.